హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మీకు బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ మోడల్ అయితే చూపించబోతున్నానండి. ఈ మోడల్ అయితే చాలా యూనిక్గా ఉందన్నమాట. చూడడానికి కూడా లుక్ చాలా బాగుందండి. ఈ విధంగా చూడండి, ఇది వచ్చేసి క్రాస్ తీసిన వైపును గుర్తుండటం కోసం అయితే నేను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను అనమాట. ఎందుకంటే మనకి సెంటర్ పాయింట్ అనేది గుర్తుండటం కోసము. ఇక్కడ వచ్చేసి చూడండి, ఈ అంచు ఉంది కదా, ఈ అంచునైతే ఈ మిడిల్ పార్ట్లో కుట్టేసుకోవాలన్నమాట. ఈ అంచుని చూడండి, ఈ చివరి వైపు అంచు అయితే మడిచానమాట. మడిచి ఫస్ట్ సెంటర్ అయితే చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఈ ప్లెయిన్గా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా లోపల వైపుకి మడిచేసుకొని ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. చూడండి, నీట్గా మనము ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ మోడల్ అయితే కుట్టిన తర్వాత లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కట్ చేయాలి. నెక్స్ట్ రెండో వైపు కూడా ఈ విధంగా మనము నీట్గా రెండు వైపులా కూడా ఒక్కొక్క స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ యొక్క మోడల్స్ వచ్చేసి ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారండి. ఈ బోర్డర్ని తీసేసి మనకి మిడిల్ పార్ట్లో వేసుకొని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింది వైపున ఇన్విజిబుల్ పైపింగ్ కోసం అయితే క్లాత్ని అయితే రెడీ చేసుకున్నాను. ఈ పైపింగ్ని చూడండి, నేను నార్మల్ పాదంతోనే వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేస్తున్నది వచ్చేసి 10వ నెంబర్ థ్రెడ్ అండి. ఈ యొక్క థ్రెడ్తో పైపింగ్ అనేది లుక్ చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, కింది వైపున నేను నార్మల్ పాదాన్ని పెట్టి ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసాను అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేయాలండి. నెక్స్ట్ మనము లైనింగ్ని తీసుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్నాం కదా, ఇక లైనింగ్ని తీసుకొని ఈ విధంగా చివరి అంచును పెట్టుకొని కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి, చివరిగా మనము ఒక స్టిచ్ అయితే మనకి ఇక్కడ ఫస్ట్ వేసుకున్న పైపింగ్ కనిపిస్తుంది కదా, పైపింగ్ పక్కగా అయితే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా కుట్టు అనేది అటు ఇటు జరగకుండా నీట్గా అయితే వేసేసుకోండి. ఈ విధంగా కుట్టు వేసేసుకున్న తర్వాత మనకి ఈ ఎక్స్ట్రా ఖర్చును కూడా నీట్గా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ టక్స్లు అయితే ఇచ్చేసుకుంటే మనకి ఇక్కడ క్లాత్ అనేది ఫ్రీగా అవుతుంది. చూడండి, పైపింగ్ అనేది మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. ఇక్కడ పాదాన్ని కూడా మార్చాల్సిన అవసరం లేదండి. నార్మల్ పాదంతో అయినా సరే మనం ఈజీగా ఇన్విజిబుల్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వేసేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే స్టార్టింగ్లో అయితే రాదండి, మనం కుట్టగా అలవాటు మీద వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చూడండి, పై వైపుని కూడా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసాం కదా, ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ రెండో హ్యాండ్ పార్ట్ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా హ్యాండ్స్ అనేది కుట్టేటప్పుడు చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే రెండు కూడా ఒకే వైపుకి కుట్టేసుకుంటున్నారండి. అంటే మనకి క్రాస్ తీసిన పీసెస్ ఉంటాయి కదా, ఈ రెండు ఒకే వైపు కుట్టడం వల్ల మనకి బ్లౌజ్కి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు అది ప్రాబ్లం అవుతుంది అనమాట. ఏంటంటే మనకి క్రాస్ తీసింది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సైడ్కి వేసుకోవాలి కాబట్టి అట్లాంటప్పుడు ఏంటంటే రెండు ఒకే వైపుకి కుట్టినప్పుడు ఏంటంటే అవి రెండు ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చేస్తాయి అనమాట. అట్లాగే ఏంటంటే మనం రెండు ఆపోజిట్ సైడ్లు వేసుకొని కుట్టుకోవాలండి. రెండు ఒకే వైపుకి అయితే కుట్టకూడదు అనమాట. ఈ విధంగా ఫస్ట్ చూడండి, ఒక హ్యాండ్ పార్ట్ అయిపోయింది కదా, రెండో దానికి కూడా నేను ఈ విధంగా బోర్డర్ జాయింట్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత పైపింగ్ని అయితే కుడుతున్నాను అనమాట. ఈ యొక్క పైపింగ్ అనేది మనము రెడీ చేసుకోవాలంటే 1 ఇంచ్ వెడల్పుతో క్లాత్ని అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మిడిల్ పార్ట్లో థ్రెడ్ని పెట్టేసుకొని థ్రెడ్ని మనము ఈ విధంగా చూడండి మిడిల్లో పెట్టిన తర్వాత స్టిచ్ అనేది వేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నేను వచ్చేసి చూసుకుంటున్నాను అనమాట. అంటే నేను ఇందాక ఎటువైపు కుట్టాను క్రాస్ తీసింది, ఇప్పుడు ఎటు కుడుతున్నానని చెప్పేసి చూసుకుంటున్నానండి. ఈ విధంగా చూసుకొని రెండు ఒకే వైపుకి రాకుండా ఆపోజిట్ సైడ్లో వచ్చేటట్లుగా వేసుకొని అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కింది వైపున స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసాను కదా, వేసిన తర్వాత ఈ విధంగా టక్స్లు అయితే ఇవ్వాలండి. టక్స్లు అయితే కంపల్సరీ ఇవ్వాలండి. ఈ విధంగా ఇస్తేనే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. చూడండి, ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వస్తుందో. ఈ విధంగా వేసుకున్న తర్వాత చివరి అంచున ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా కుట్టు అనేది వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము పై వైపుని కూడా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలండి. 2 హ్యాండ్స్ కూడా రెడీ అయినాయి. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసినాయో. పైపింగ్ కూడా మీరు చూడవచ్చు, ఎక్కడా కూడా మనకి తేడా అనేది లేకుండా మొత్తము కూడా ఒకే లెంత్లో అయితే మనకి పైపింగ్ కనిపిస్తుంది అనమాట. చూడండి, ఫ్రంట్ కానీ బ్యాక్ కానివ్వండి, రెండు కూడా మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా పైపింగ్ అనేది స్టిచ్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి హ్యాండ్ పార్ట్ని మనము షోల్డర్ పార్ట్కి జాయింట్ చేసి అయితే చూపిస్తానండి. అంటే బ్లౌజ్ పార్ట్కి జాయింట్ చేసి అయితే చూపిస్తాను. ఈ విధంగా మనము దీన్ని ఫస్ట్ మిడిల్ చూసుకోవాలన్నమాట. అంటే మనకి బ్లౌజ్ యొక్క
చంక దగ్గర ఉంటుంది కదా కుట్టు, ఆ కుట్టుని అదేవిధంగా హ్యాండ్ పార్ట్ యొక్క మిడిల్ని రెండు ఫస్ట్ చూసుకొని కుట్టేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం దగ్గర కుట్టు అనేది పెట్టుకోండి. ఈ విధంగా దగ్గర కుట్టు పెట్టుకొని కుట్టుకుంటే మనకి ఒక కుట్టు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ ఖర్చు అనేది మనకి ఎంత కనిపిస్తుంది, ఈ యొక్క ఖర్చు అనేది ఓవర్లాక్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి. చూడండి హ్యాండ్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా కుట్టేటప్పుడు కూడా మనము క్రాస్ తీసింది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వేసుకోవాలని చెప్పాను కదా, అది కూడా మనము ఫ్రంట్ సైడ్ వచ్చేటట్లుగా చూసి కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా రెండో వైపు కూడా చూడండి హ్యాండ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత కంపల్సరీ ఓవర్లాక్ చేయండి. ఓవర్లాక్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఎంత ఖర్చు ఏ విధంగా వదిలేసినా సరే ఓవర్లాక్ చేసిన తర్వాత ఫినిషింగ్ చాలా బాగా వస్తుంది అనమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ కుట్టేసాం కదా, ఇప్పుడు వచ్చేసి చూడండి హాఫ్కి ఫోల్డ్ చేసి సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకోవాలండి. ఒక సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనము నార్మల్గా హ్యాండ్ చివరి లూజు, చంక దగ్గర లూజు ఈ విధంగా మెజర్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా ఆది బ్లౌజ్ చూసుకొని ఈ విధంగా చివరి లూజు, చంక దగ్గర లూజు, అదేవిధంగా మనకి బ్లౌజ్ యొక్క నడుము దగ్గర లూజు, ఈ 3 కూడా మార్క్ చేసేసుకొని కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. నీట్గా మనము కుట్టు అయితే వేసుకోవాలండి. ఈ విధంగా కుట్టేటప్పుడు కూడా మనకి క్లాతులన్నీ కూడా సమానంగా చూసుకొని వేసుకోవాలి. కింది వైపుకి చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనము కొంచెం రఫ్ లాగితే కుట్టు అనేది ఊడకుండా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలి. ఇక్కడ నేను ఒక్క స్టిచ్చే వేస్తున్నానండి మీకు చూపించడం కోసం. నేను తర్వాత వచ్చేసి 3-4 కుట్లు అనేది తర్వాత వేసుకుంటాను అనమాట. సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్గా మనము బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తే మనకి లుక్ అనేది చాలా బాగా వస్తుందండి. రెండో వైపు కూడా హ్యాండ్ జాయింట్ అనేది చేసేస్తున్నాను కదా, జాయింట్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా చూపిస్తాను. ఈ విధంగా కింది వరకు కూడా మనము స్టిచ్ అయితే వేసుకోవాలండి. నెక్ పార్ట్ కూడా చూడండి మనకి ఇది వచ్చేసి కట్ వర్క్ టైప్ అనమాట, అంటే గోపురం నెక్ అంటారు కదా, ఆ టైప్లో అయితే స్టిచ్ చేశానండి. వీటికి వేసిన పైపింగ్ కూడా మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. చంక దగ్గర కుట్టు కూడా ఎంత నీట్గా ఉందో, హ్యాండ్ పార్ట్ కూడా చూడండి మనకి కుట్టిన తర్వాత ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో. రెండు వైపులా కూడా చంక దగ్గర కుట్లు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసినాయో చూడండి. హ్యాండ్ పార్ట్ కూడా మనకి రెండు కూడా బార్డర్ అనేది మిడిల్ పార్ట్లో వేసుకుంటే లుక్ అనేది ఎంత బాగా వచ్చిందో. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్టు, హ్యాండ్ పార్టు, అదేవిధంగా దానికి వేసిన పైపింగ్ మొత్తము కూడా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కుట్టామో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇలాంటి మరిన్ని టైలరింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయండి. టైలరింగ్కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, వాటిని అయితే క్లారిఫై చేస్తాను. చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ నెక్ అనమాట, థ్రెడ్ పైపింగ్ కూడా మీకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.